తెలుగు రాష్ట్రాల్లో ఎండలైతే తీవ్రస్థాయిలో మండిపోతున్నాయని చెప్పుకోవచ్చు. ఏప్రిల్ నెలలోనే ఈ రకంగా పరిస్థితి ఉండడంతో ప్రజలంతా కూడా తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు. ఇక మే నెలలో పరిస్థితి ఏ రకంగా ఉంటుంది అంటూ కూడా భయపడుతున్నారు. కొన్ని ప్రాంతాల్లో అయితే ఎండతో పాటు తీవ్రమైన వడగాల్పులు కూడా వేస్తున్నటువంటి పరిస్థితి. ఒకసారి మనం హైదరాబాద్ మహానగరంలో సిచ్యువేషన్ ఏ రకంగా ఉందనేది మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. దీనికి సంబంధించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ కుమార్ అందిస్తారు. కుమార్. థ్యాంక్ యూ శివ. తెలుగు రాష్ట్రాల్లోని ఎండలు విపరీతంగా పెరుగుతున్నాయి. ప్రస్తుతం ఏదైతే మనం తెలంగాణ వ్యాప్తంగా చూసుకున్నట్టయితే ఇప్పటికీ 42 డిగ్రీల నుంచి ఉష్ణోగ్రత నమోదవుతున్నట్లు తెలుస్తుంది. అలాగే ముఖ్యంగా మనం చూసుకుంటే నల్గొండ జిల్లా నడుమూరులో అత్యధికంగా 43.5 డిగ్రీ ఉష్ణోగ్రత అయితే నమోదైంది. మొత్తానికి ఈ రోజు అంటే శుక్రవారం శనివారంలో హైదరాబాద్ కు సంబంధించుకుంటే పూర్తిగా వడగాల్పులు వీసాయంటూ కూడా వాతావరణ శాఖ అయితే తెలిపింది. ఉదయం 11 గంటల నుంచి కూడా మధ్యాహ్నం 3 గంటల వరకు కూడా ఎండ తీవ్రత అధికంగా ఉంటుందని పేర్కొంది. అలాగే మధ్యాహ్నం వేళ వృద్ధులు పిల్లలు బయటకు రావద్దంటూ కూడా వైద్యులు అయితే సూచిస్తున్నారు. ఒక్కసారిగా వాతావరణ మార్పులు అనూహ్యంగా పెరిగిన ఉష్ణోగ్రతలు ప్రజలు ఉక్కురు బిక్కురవుతున్నారనే చెప్పొచ్చు. అతనికి ఏప్రిల్ మొదటి 2-3 రోజుల్లో సుమారు 43 డిగ్రీలు దాటిన ఉష్ణోగ్రతలు ముందు మరింత పెరిగే అవకాశం ఉందని చెప్పి కూడా నిపుణులు అయితే హెచ్చరిస్తున్నారు. ఇప్పటికే హైదరాబాద్ లో చూసినట్టయితే ఇప్పటికీ ఉదయం సుమారు 10 గంటల నుంచి కూడా ఎండ వేరైతే బాగా ఎక్కువగా ఉందని చెప్పొచ్చు. అలాగే పూర్తిగా వడగాల్పులు అయితే బాగా వీస్తుంది. ముఖ్యంగా వృద్ధులు పిల్లలు కూడా బయటకు రావద్దంటూ కూడా ఇప్పటికే వాతావరణ శాఖ అధికారులు కావచ్చు, డాక్టర్లు కావచ్చు హెచ్చరిస్తున్నారు. అలాగే ముఖ్యంగా ప్రజానికానికి ఏదైనా ఎమర్జెన్సీ వర్క్ ఉంటే తప్ప బయటకు రావద్దంటూ కూడా వాళ్ళైతే హెచ్చరిస్తున్నారు. ఒకవేళ బయటకు వస్తే కనుక ఆ శీతల పానీయాలు కంపల్సరీ తీసుకోవాలి. అలాగే డిహైడ్రేషన్ అవ్వకుండా కూడా ముందు జాగ్రత్తలు అయితే తీసుకోవాలంటూ కూడా చెప్తున్నారు. అలాగే ఎండ తీవ్రత ఇప్పటికే సుమారు 42 డిగ్రీల వరకు కూడా ఎండ అయితే రోజు ఉష్ణోగ్రత అయితే నమోదవుతుంది. ఇప్పుడు ఏప్రిల్ మొదటి వారంలోనే ప్రస్తుతం ఇలా ఉంది. అలాగే ఈ రోజు రేపు కూడా పూర్తిగా వడగాల్పులు వీసాయంటూ కూడా చెప్పారు. అలాగే రాత్రి వేళ కూడా వేడిగాలు కూడా బాగా ఎక్కువ ఉంటాయి. తగిన జాగ్రత్తలు తీసుకోవాలంటూ కూడా వాతావరణ శాఖ అధికారులు అయితే హెచ్చరిస్తున్నారు. మొత్తానికి ఏదైతే గడిచి ఇప్పుడే ఇలా ఉండగా ఇంకా వచ్చే వారం కావచ్చు లేదా వచ్చే నెల కావచ్చు పూర్తిగా ఉష్ణోగ్రత భారీగా పెరిగే అవకాశం ఉంది. రికార్డు స్థాయిలో ఉష్ణోగ్రతలు రికార్డ్ అవుతాయంటూ కూడా వాతావరణ శాఖ అధికారులు అయితే చెప్తున్నారు. ముఖ్యంగా ముఖ్యంగా ప్రజలు మాత్రం బయటకు రావద్దంటూ సూచిస్తున్నారు. ఏదైనా వర్క్ ఎమర్జెన్సీ వర్క్ ఉంటే తప్ప బయటకు రాకూడదంటూ సూచిస్తున్నారు. అలాగే శీతల పానీయాలు కావచ్చు, ఓఆర్ఎస్లు కావచ్చు ఇవన్నీ ఎప్పటికప్పుడు క్యారీ చేయాలని చెప్తున్నారు. ఒకవేళ డిహైడ్రేషన్ అయితే ఇమీడియట్ గా డాక్టర్ కూడా కన్సల్ట్ అవ్వాలంటూ కూడా ఇప్పటికే డాక్టర్లు అయితే తెలియజేస్తున్నారు. శివ. ఓకే కుమార్, థ్యాంక్ యూ. రైట్. తెలంగాణ వ్యాప్తంగా పరిస్థితి ఈ రకంగా ఉంటే అటు ఆంధ్రప్రదేశ్లో ఇంతకు మించినటువంటి ఎండలు ఉన్నటువంటి పరిస్థితి. రాయలసీమలోని వైఎస్ఆర్, నంద్యాల, అలాగే కర్నూలు, అనంతపురం జిల్లాల్లో గరిష్టంగా 41 నుంచి 43 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. అటు దక్షిణ కోస్తాలోని పల్నాడు, ఎన్టీఆర్ జిల్లాల్లో 41 నుంచి 44, అలాగే ఉత్తర కోస్తాలోని శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం మన్యం, కాకినాడ, తూర్పుగోదావరి జిల్లాల్లో 41 నుంచి 45 డిగ్రీలకు పైగా గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశాలున్నాయని రాష్ట్రంలోని 109 మండలాల్లో శుక్రవారం తీవ్ర వడగాల్పులు, 206 మండలాల్లో వడగాల్పులు, శనివారం 115 మండలాల్లో తీవ్ర వడగాల్పులు, 245 మండలాల్లో వడగాల్పులు వీస్తాయని వాతావరణ కేంద్రం ఇప్పటికే హెచ్చరించింది. ఒకసారి మనం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని కడప జిల్లాకి వెళ్దాం. వైఎస్ఆర్ కడప జిల్లాలో ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి సిచ్యువేషన్కి సంబంధించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ సుధీర్ అందిస్తారు. సుధీర్. థ్యాంక్ యూ శివ. ఏదైతే ఉమ్మడి కడప జిల్లా వ్యాప్తంగా చూసుకుంటే కనుక ముందుగా చూసుకుంటే కడప జిల్లా అంటే ఎండలు, అలాంటిది కడప జిల్లాలో ముఖ్యంగా చూసుకుంటే కనుక ప్రజలైతే కనుక పెద్ద ఎత్తున కూడా బంబేలెత్తున్న పరిస్థితి అయితే ఉదయం 10 గంటలు దాటిన తర్వాత కూడా ప్రజలు బయటికి రావాలంటే కూడా పూర్తి స్థాయిలో ఎండలతో ఇబ్బంది పడుతున్న పరిస్థితులు అయితే మరొక చూస్తే కనుక ఏదైతే వడగాల్పులు అలాగే మొత్తంగా వేడి గాలులతో కూడా పూర్తి స్థాయిలో కూడా దెబ్బతిన్న పరిస్థితి అయితే కడప జిల్లాలో కనబడుతున్నాయి. అయితే ఇప్పటికే చూసుకునే కనుక గతంలో 2023లో చూసుకునే కనుక ఏదైతే 40 అలాగే 39 అలాగా ఉన్నటువంటి ఎండ ఈసారి ఒక్కసారిగా చూసుకుంటే కనుక 42 డిగ్రీల సెల్సియస్ గా నమోదైన పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో కూడా కడప ప్రజలను కూడా జిల్లా యంత్రాంగం కూడా అప్రమత్తం చేసిన పరిస్థితి అయితే ఉంది. అయితే ప్రజలు కూడా ఎవరైనా సరే దాదాపుగా ఉదయం 11 గంటల తర్వాత కూడా తమ కార్యక్రమాలన్నీ కూడా పూర్తి స్థాయిలో కంప్లీట్ చేసుకోవాలని, అలాగే సాయంత్రం 5 గంటలు దాటిన తర్వాత కూడా ప్రజలు ఎవరైనా ఉంటే బయటికి రావాలని చెప్పి ఇప్పటికి కూడా అధికార యంత్రాంగం చెప్పిన పరిస్థితి అయితే ఉంది. అయితే ఇప్పటికీ ఎవరైనా ప్రజలు బయటకు వచ్చి ఇబ్బందులు పడిన పరిస్థితుల్లో అలాగే ఎవరైనా వయోవృద్ధులు ఉంటారో వాళ్ళందరికీ కూడా పూర్తి స్థాయిలో కూడా ఓఆర్ఎస్ ప్యాకెట్లు అలాగే మజ్జి ప్యాకెట్
ప్యాకెట్లు కూడా అందించాలని చెప్పి అధికార యంత్రాంగం చెప్పిన పరిస్థితి అయితే కనబడుతుంది. ఏదేమైనా చూసుకుంటే గనక రాయలసీమ అలాగే కడప జిల్లా వ్యాప్తంగా చూసుకుంటే గనక ఎండలు అయితే కనుక విపరీతంగా మండుతున్న పరిస్థితులు ఉన్నాయి. మరోపక్క డాక్టర్లు అయితే సలహాలు సూచనలు అయితే గనక ఈ ఎండలకు జింక్ ఫుడ్లు అలాగే ఎవరు తినకూడదు అని చెప్పి, అలాగే ఎవరైతే తెల్లని పదార్థాలు ఉంటాయో అలాగే కర్బూజా ఇటువంటి ఐటమ్స్ ఉంటాయో అవన్నీ మాత్రమే తినాలని చెప్పి అటుపక్క డాక్టర్ కూడా సలహాలు సూచనలు చేసిన పరిస్థితి అయితే ఉంది. అయితే ఈ ఎండలకు పూర్తి స్థాయిలో కూడా 11 దాటిన తర్వాత బయటికి ప్రజలు రావాలంటే కూడా పెద్ద ఎత్తున భయపడే పరిస్థితి అయితే ఉంది. ముఖ్యంగా చూసుకుంటే కనుక ఎవరైతే వయోవృద్ధులు వాళ్ళు కూడా ఎవరైనా బయటికి వెళ్ళాలి అత్యవసర పని నిమిత్తం అయితే కనుక గొడుగులు అలాగే దాని తర్వాత కళ్ళజోడు పెట్టుకొని బయటికి వెళ్ళాలని చెప్పి కూడా అధికార యంత్రాంగం సూచనలు జారీ చేస్తుంది. అయితే మరో 2 రోజుల్లో చూసుకుంటే కనుక ఉమ్మడి కడప జిల్లా వ్యాప్తంగా కూడా వేడి గాలులు అలాగే వడగాల్పులు వీచే అవకాశం ఉన్న నేపథ్యంలో కూడా అధికార యంత్రాంగం అయితే కనుక పెద్ద ఎత్తున అలర్ట్ చేసిన పరిస్థితి అయితే ఉమ్మడి కడప జిల్లాలో ఉంది. శివ. ఓకే సుధీర్, థ్యాంక్ యూ.